సో మీ అందరికీ శివుడు పార్వతీదేవికి ఒక కూతురు ఉందన్న విషయం తెలుసా? నాకు రీసెంట్గానే తెలిసింది. లైక్ చాలా మందికి విషయం తెలియదు అని చెప్పి. శివుడు పార్వతికి వినాయకుడు కార్తికేయుడు కాకుండా ఒక ముద్దురు కూతురు కూడా ఉండేదన్నమాట. ఆమె పేరే అశోక సుందరి. వినాయకుడు కార్తికేయుడు గురించి చాలా పురాణాల్లో చెప్తారనమాట. లైక్ మహాభారతంలో, రామాయణంలో చాలా ప్లేసెస్లో మెన్షన్ చేస్తారు. కానీ అశోక సుందరి గురించి ఎక్కువ అందరికీ తెలియదు. ఆమె గురించి ఓన్లీ పద్మ పురాణంలోనే మెన్షన్ చేస్తారు. గుజరాత్, రాజస్థాన్ ఈ ప్లేసెస్లో జానపద కథల్లో మాత్రమే అశోక సుందరి గురించి వింటాం. అటు సైడ్ ఎక్కువ పూజిస్తారనమాట ఈమెని. చిన్నప్పుడు మొత్తం కార్తికేయుడు శివలోకానికి దూరంగానే ఉండేవాడంట. అండ్ శివుడేమో ఎక్కువ రాక్షస సంహారం కోసం అండ్ ఆల్సో లోకాన్ని కాపాడాలి అని చెప్పి శివలోకానికి దూరంగానే ఉండేవాడు. అప్పుడు పార్వతీదేవి ఒక వనంకి వెళ్తుంది అనమాట. ఆ వనంలో కల్పవృక్షం ఉంటుంది. అది చాలా యూనిక్ పవర్స్ ఉండేదన్నమాట. ఆ వృక్షం దగ్గరికి వెళ్ళినప్పుడు పార్వతీదేవి నాకు ఒక అందమైన కూతురు కావాలి అని చెప్పి కోరుకున్నదంట. ఆ కోరికని వెంటనే తీర్చిస్తుంది ఆ కల్పవృక్షం. సో అలా పుట్టింది అశోక సుందర్ అనమాట. సో పార్వతీదేవి యొక్క శోకం నుంచి బయటకు తీసుకొచ్చింది. అండ్ ఒక అందమైన కూతురు కాబట్టి ఆమె పేరు అశోక సుందరిగా ప్రసిద్ధిగాంచింది. అయితే ఈ అశోక సుందరి చిన్నప్పుడు మొత్తం పార్వతీదేవితోటే ఉండేది. అండ్ పెద్ద అయ్యాక ఆమె ఒక మహారాజుని పెళ్లి చేసుకొని, ఆయన పేరు నకుషుడు, ఆయన పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. సో ఆమె గురించి ఎక్కువ ఎక్కడ ఫేమస్ కథలు ఏమీ లేవు కాబట్టి ఆమె గురించి ఏ పురాణాలలో అంత రాయరనమాట. కానీ మీ ఎవరికైనా ఆమె గురించి తెలుసుకోవాలి అని అనిపిస్తే ఎవరైనా ఒక్కరు కామెంట్ చేసినా కానీ ఆమె గురించి నేను ఒక కథ చెప్తాను.